నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం. భూ సమస్యలపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరిక. జిల్లా పరిషత్లో ముగిసిన 2 రోజుల వ్యవసాయ సదస్సు. వ్యవసాయ రంగంలో మెలకువలపై రైతులకు నిపుణుల సూచనలు. గంట్యాడ మండలం కొండ తామరపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి జాతీయ రహదారిపై ఉన్న ఖానాను బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా ఆరిలోవుకు చెందిన దినేష్ అక్కడికక్కడే మృతి చెందగా గరికెన కార్తీక్, గద్దెపల్లి సింహాద్రి అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ముగ్గురు ఒకే ద్విచక్ర వాహనంపై శృంగవరపుకోట నుంచి విజయనగరం వైపు అతివేగంగా వస్తూ కొండతామరపల్లి జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఖానాను బలంగా ఢీకొట్టడంతో తుల్లి దూరంగా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో మోటారు బైకు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమాచారం అందుకున్న గంట్యాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం మంత్రి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 90% పనులు పూర్తయిన తారకరామ తీర్థ ప్రాజెక్టు బ్యారేజ్ ను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. బ్యారేజ్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తారకరామ తీర్థ ప్రాజెక్టు R&R కి 176 కోట్లు కేటాయించాల్సి ఉందని తెలిపారు. విజయనగరం పట్టణానికి భోగాపురం ఎయిర్పోర్టుకు నీరందించడంలో ఇదే కీలకమని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల రుణం తీర్చుకోవాలని సీఎం చంద్రబాబు తనకు చెప్పారని, ఉత్తరాంధ్ర ప్రజలు నాడు టీడీపీకి నేడు ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు తెలిపారని అన్నారు. గత జగన్ ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా బకాయిలు చెల్లిస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రయోజనాలను మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుని పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యమైనటువంటి మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద జిల్లా కలెక్టరేట్ నందు అధికారులతోటి రివ్యూ సమావేశం తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రను మన ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ఆ పాలన వచ్చిన వెంటనే ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు ఎక్కడ పనులు అక్కడే మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు చేసింది 0. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మొత్తం అటకెక్కించినటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఒక రివ్యూస్ తీసుకొని ఒక నివేదిక తయారు చేసుకొని తద్వారా ఏది ప్రయారిటీలో మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇయర్ మనం క్లోజ్ చేయగలుగుతాం, నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ రకంగా ప్రిఫరెన్సిబుల్గా మనం ప్రాజెక్టులు ఆ రిజర్వాయర్స్కి ఇచ్చి పనులు పూర్తి చేయగలుగుతాము ఒక నివేదిక ఇచ్చినట్లయితే దాని ప్రకారం నా ఫస్ట్ ప్రయారిటీ ఉత్తరాంధ్రకి ఇస్తాను. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను ఆ యొక్క సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఏఎన్సీ గారు కానీ, మేము కానీ ఈ యొక్క పర్యటనలో మరి ఈ యొక్క ప్రాజెక్టుల సందర్శన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకించి ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి ఆ నివేదికను కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందే దానికి ఒక ఉదాహరణ కూడా తోటపల్లి ఏదైతే ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ₹1 పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే
మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ. గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతున్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు, మరి దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు కూడా మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనేటువంటి పరిస్థితి. అంచేత ఖచ్చితంగా ఏదైతే నిర్వాసితుల యొక్క సమస్యను కూడా సానుకూలంగానే ఈ ప్రభుత్వం స్పందించి R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&Rని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్టుని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా, అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ ఇది కూడా మరి ఈ యొక్క వట్టిగడ్డ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. ఆ జైకా నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఎంత అన్యాయమో చూడండి. మరి ఏదైతే పూర్తి చేయాలని అంటే గత దారి మళ్లించినటువంటి డబ్బులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ని జైకా. మరి వీటిని కూడా సమస్యని పరిష్కరించి దీన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఏదైతే మడ్డు వలస ఇది కూడా ఒక 80% వరకు పూర్తయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇట్లా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే వాటన్నింటిని కూడా మేము రివ్యూ చేసాం. వీటితో పాటుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే వస్తుందో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కూడా ఈ సంవత్సరంలోనే 2025 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి ఈ యొక్క ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసి ఉజ్వలమైన భవిష్యత్తు ఉత్తరాంధ్రకు ఇచ్చేటువంటి విధంగా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చేపట్టిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియా వాలంటీర్లకు సభ్యత్వం కిట్లను అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియా వాలంటీర్లకు సభ్యత్వం కిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయ పార్టీల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసా అందించేందుకు పార్టీ అధ్యక్షులు చారిత్రక కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సభ్యత్వంతో కార్యకర్తలకు వారి కుటుంబాలకు భరోసా ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలు మేధావుల ఆదరాభిమానాలు పొందుతున్నారన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల సభ్యత్వాలతో జనసేన పార్టీ సంస్థాగతంగా బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా సరికొత్తగా ఆలోచించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు ద్వారా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు పరిహారంగా 5 లక్షల చెక్కులను పార్టీ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఈ సభ్యత నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమం నేరుగా కేంద్ర కార్యాలయ సిబ్బంది ద్వారా జరగడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతి, జనసేన నాయకులు అనిల్, ఎన్ వంశీ, టి శ్రీరామ్, కె రాజా, గౌరీశంకర్, ఉదయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజాం పట్టణంలోని ఎలిమెంటరీ స్కూల్ టీచర్ బదిలీ అవ్వకుండా నిలుపుదల చేయాలంటూ ఎమ్మెల్యే కోండ్రుకు అధికారులకు స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులే కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులతో ఉపాధ్యాయునికి ఉన్న ఆప్యాయత, అనుబంధాలకు ఈ సంఘటన నిదర్శనంగా ఉందంటూ పలువురు ఆ ఉపాధ్యాయున్ని అభినందిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు మంచి అనుబంధం ఉంటుంది. అయితే రాజాంలోని ఓ స్కూల్ ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఎంతటి బంధం ఏర్పరచుకున్నారంటే ఆయన్ను బదిలీ చేయవద్దంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అటు విద్యాశాఖాధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతూ వారిని వేడుకుంటున్నారు. ఓ ఉపాధ్యాయుని కోసం ఇంతలా అందరూ ప్రాధేయపడుతున్నారంటే ఆయన ఉపాధ్యాయులకే ఆదర్శనీయులని చెప్పక తప్పదు. రాజాం పట్టణంలోని పోలీస్ స్టేషన్ రోడ్డులో ఓ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇక్కడ శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. పెనుబాక ఆయన స్వగ్రామం. త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీలో ఆయనకు బదిలీ అయ్యే అవకాశం
అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆయనకు బదిలీ తప్పదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయం విద్యార్థులకు తెలిసింది. వారి ద్వారా తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. దీంతో తల్లిదండ్రులందరూ సమావేశమై ఉపాధ్యాయుని బదిలీ నిలుపుదల చేసేలా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఎంఈఓ ప్రవీణ్ కుమార్ వద్దకు వారంతా వెళ్లారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును బదిలీ చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కూడా కలిసి ఉపాధ్యాయుడి బదిలీ అవ్వకుండా చూడాలని కోరారు. మరి అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. కూటమిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుందని, కేసులు పెట్టుకునే వరకు వచ్చిందంటూ విజయనగరం జిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా రాజాం పట్టణంలో జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబుపై మరో కూటమి నేత చిత్తిరి నాగరాజు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని కూటమిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. రాజాం పట్టణానికి చెందిన జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబుపై అదే పార్టీ నేత ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నెల 19వ తేదీన రాజాం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తిరి నాగరాజు అనే యువకుడు తనతో పాటు మరికొందరి సభ్యత్వం గుర్తింపు కార్డులను తనకు ఇవ్వాలంటూ అడగడంతో సురేష్ బాబు తనను మెడపట్టుకు తోసేశారని, తనపై దాడి చేశారని ఆరోపిస్తూ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగా చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో పొగిరి సురేష్ బాబు సతీమణి కృష్ణవేణికి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కడంతో అది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలంటూ పత్రికా సమావేశాలు నిర్వహించారు. అప్పటి నుంచి తనపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారంటూ జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి సురేష్ బాబు ఆరోపిస్తున్నారు. రాజకీయ కుట్రతోనే తనపై లేనిపోని కేసులు పెట్టి బదలాయించాలని చూస్తున్నారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ తెలిపారు. తేదీ 19/4/2025 సాయంత్రము 8:30 గంటలకి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో మనకు చిత్తిరి నాగరాజు అనే వ్యక్తి ఉమ్మి విలేజ్కి రాజా మండలం ఉమ్మి విలేజ్కి సంబంధించిన వ్యక్తి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అతను ఏంటంటే అదే రోజు ఉదయం 11:30 గంటల సమయంలో ఈ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి కార్డ్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ తీసుకొని రమ్మని చెప్తే ఆయన ఇక్కడికి వచ్చినట్టు, ఆయన వచ్చిన తర్వాత ఆయన మీద ఇక్కడ ఉన్నటువంటి పొగిరి సురేష్ బాబు అతని యొక్క అనుచరులు దాడి చేసినట్లు అతను వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందండి. అతను ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. అతని మీద ప్రస్తుతానికి అతను ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి డీఎస్పీ గారు, చీపురుపల్లి డీఎస్పీ గారు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. పార్వతీపురం మున్సిపాలిటీలో గల అన్ని వార్డుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పునః ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలో 9, 10 వార్డుల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ శానిటేషన్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు పర్యటించారు. ఆయా వార్డు ప్రజలు ఎమ్మెల్యే విజయచంద్రకు పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని 9, 10 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లోనే శానిటేషన్ జరుగుతుందని, నూతన కాలువలు నిర్మించి పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులోనూ పర్యటించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాంపుర ప్రజలు పట్టణంలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజాసేవకై నియమించబడిన ట్రాన్స్పోర్ట్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో ఆర్టీఓ కార్యాలయం అలంకారప్రాయంగా దర్శనమిస్తుందని, వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజాం నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణ శివారులోని ఓ భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ వారానికి ఒక్కరోజు మాత్రమే అధికారులు విధులకు హాజరవుతున్నారని, ఇలా అయితే తమ పనులు ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన ప్రైవేటు పాఠశాలల్లో కాలం చెల్లిన బస్సులు దర్శనమిస్తున్నా, ప్రైవేటు వాహనాల్లో పరిమితులకు మించి విద్యార్థులను తరలిస్తున్నా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ పాఠశాలకు చెందిన బస్సు మొరాయించడంతో విద్యార్థులే నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొందని, మరో పాఠశాలకు విద్యార్థులను తరలిస్తున్న ఆటోకు ప్రమాదం జరగగా విద్యార్థులందరూ అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా వచ్చే విద్యా సంవత్సరానికి వాహనాల పట్ల శ్రద్ధ చూపి విద్యార్థుల భద్రత పట్ల చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాసేపు విరామం. అక్షయ తృతీయ రుజు బంగారం కొంటే
శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచ్చేయండి జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రాజకీయ ఒత్తిడి కారణంగానే రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్వాసితుల భూములపై బుల్డోజర్తో దాడి చేశారని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి ఆరోపించారు. మంగళవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో రెవెన్యూ అధికారులు, పోలీసుల చర్యలపై ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారం బంటువానిపలస గ్రామంలో నిర్వాసితులు నిర్మించుకున్న గోడలను, చెట్లను అతి ఘోరంగా మండల తహసీల్దార్, పోలీసు యంత్రాంగం పూర్తిగా కూల్చివేసిన సంగతి అందరికీ తెలిసిందేనని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిర్వాసితులపై కేసులు కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ దాడిని ఖండిస్తూ సోమవారం భూ నిర్వాసితులు అందరూ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి విన్నవించుకున్నారని, జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారని తెలిపారు. దీనిపై ఒక వ్యక్తి కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తూ, ఇది చట్టపరంగా న్యాయమైనదేనని, దీనిలో ఎమ్మెల్యే విజయచంద్ర ప్రమేయం ఏమీ లేదని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఆదివారం అయినప్పటికీ హుటాహుటీన నిర్వాసితుల నిర్మాణం కూల్చివేతకు అంత ఉత్సాహం చూపడం వెనుక కారణమేంటని, ఎవరి ఒత్తిడి లేకుండానే అధికారులు, పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారా అని ప్రశ్నించారు. అధికారులు రాజకీయ నాయకుల అక్రమ పనులకు తలొగ్గి పని చేయొద్దని, దానివల్ల నష్టపోయేది అధికారులేనని, ఇప్పటికైనా రాజకీయ నాయకుల కుట్రలను బట్టబయలు చేయాలని, రాజకీయ మోసపూరిత మాటలకు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై నినదిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మన్యం జిల్లాలో చెరువులు, గడ్డలు, పోరంబోకు స్థలాలు అన్ని కబ్జాలకు గురయ్యాయని, వాటిని పట్టించుకోకుండా పేదలు, నిర్వాసితుల భూములపై దౌర్జన్యం చేసి రాజకీయ అధికార యంత్రాంగం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని, పేదల భూముల జోలికొస్తే ఊరుకోమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై పార్వతీపురం స్థానిక పాత బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పేదల భూములపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దౌర్జన్యాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్ ఆఫీస్ ఎదుట బైఠాయించడంతో జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చి ప్రజలందరి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జేసీ ఎస్ఎస్ శోభిత మాట్లాడుతూ, జిల్లాలో భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, బంటువాని వలసలో జేసీబీతో జరిగిన తవ్వకాలపై ఎంఆర్ఓ, సంబంధిత అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొల్లి సాంబమూర్తి, వి ఇందిర, కె రామస్వామి, మర్రి శ్రీను, రెడ్డి ఈశ్వర్రావు, కోరాడ ఈశ్వర్రావు, సీతారాం, బి సూరిబాబు, ఎస్ ఉమా, పి రాము, నిర్వాసితులు పాల్గొన్నారు. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడో చదువుకొని విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ఇక్కడ దిగుమతి చేసి ఎమ్మెల్యేకి గెలిపించారు. ఇక్కడ ఆ రోజు ఆయన వచ్చి ఇంటింటికి వచ్చి అడుగుతుంటే, మన దళితుడు కదా, మన కోసం పనిచేస్తాడేమో కదా, మన భూములు కాపాడతాడేమో, మన గిరిజనులకు భూములు ఇస్తాడేమో అనే పాపం చాలా సంతోషించి అందరూ ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు అనుకున్నాం పేదల కోసం పని చేస్తాడేమని, కానీ ఈరోజు చూస్తుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, దళితుల కోసం పనిచేస్తున్నట్లు లేడు. ఎక్కడో విజయవాడ, అమెరికా, హైదరాబాద్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఒక పాలేరుగా పనిచేయడానికి వచ్చినటువంటి అత్యంత పనికిమాలిన ఎమ్మెల్యేగా ఒక పట్టా ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే ముందు వార్నింగ్, ఒక నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల లోపల సమాధానము చెప్పమని ఇవ్వాలి. అప్పటికి సమాధానం చెప్పకపోతే మరొక నోటీస్ సీసీఎల్ ద్వారా రావాలి. 3 నెలలు సమయం ఇవ్వాలి. 4 నెలల తర్వాత
అక్కడ కూడా ఏమన్నా చెట్లో పుట్లో ఇల్లు ఉంటే అది కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి చెన్నైకి రాసి ఇక్కడ చెట్లు ఉన్నాయండి, ఇక్కడ రోడ్ వేస్తున్నాం, లేదా ఇక్కడ పెద్ద పరిశ్రమ కడుతున్నాం, బిహెచ్ఎల్ పరిశ్రమ, ఇక్కడ అందరికి ఫ్యాక్టరీ కడుతున్నాం అని పర్మిషన్ తీసుకుంటారు. గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత చెట్లు కొట్టేయాలి. మరి ఎమ్మెల్యే చదువుకున్నాడో ఇక్కడ గొర్రెలు కాస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఎమ్మెల్యే గొర్రెలు కాసేవాడైతే మరి ఈ తహసీల్దార్ ఏమో బర్రెలు కాసేవాడా? ఈ గొర్రెలు కాసేవానికి తెలియదు, ఈ బర్రెలు కాసేవానికి ఎట్లా ఏం చేశాడు? ఎంత దుర్మార్గం ఇది! ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం ఉంది. 2500 గిరిజనులకు హక్కు, అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఏం చెప్పారు? ఈ ఏజెన్సీల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డకి 10 ఎకరాల భూమి ఇవ్వాలని చట్టం చెప్పింది. ఈ చట్టం చెప్తే ఈ చట్టం కలెక్టర్ గారికి తెలీదా? ఏం చెప్పింది ఈ చట్టం? 2005లో అటవీ హక్కుల చట్టంలో ABCD అని 4 సెక్షన్లు చేర్చారు. ఎవరైనా గిరిజనుడు కొండ పోడు కొట్టుకొని భూమి సాగు చేసుకుంటే ఆ కుటుంబంలో 3 కుటుంబాలుంటే ఒక్కొక్క కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని చట్టం చెప్పింది. ఈ చట్టం వీళ్ళకి తెలీదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలిసి ఈ ప్రాంతంలో ఎవడు ఎన్ని ఎకరాలు దొంగతనంగా ఆక్రమించుకున్నాడో, ఎంత ఫారెస్ట్ భూమి ఆక్రమించుకున్నాడో మాకంటే వీళ్ళకి బాగా తెలుసు. కానీ భాగం నీకింత నాకింత 60-40. ఎవడైనా వచ్చి భూమి ఆక్రమించుకొని బయట నుంచి వచ్చిన వాడు 10 ఎకరాలు ఆక్రమించుకుంటే, అయ్యా నువ్వే నాకేం ఫ్రీగా ఇవ్వద్దు, 10 ఎకరాలకు ఎకరాకి 5 లక్షల చొప్పున తీసుకో, 50 లక్షలు జోలు పెట్టడం ఈ దొంగలు ఆక్రమించుకోవడం. కానీ వాళ్ళ భూముల జోలికి వెళ్ళరు, దొంగల భూమి జోలికి వెళ్ళరు. 1/70 చట్టం ఏం చెప్తుంది? నాన్ ట్రైబ్స్ ఎవడైనా వచ్చి ఈ ప్రాంతంలో గిరిజన భూములకి ఆక్యుపై చేస్తే 1/70 కానీ 9/77 చట్టం ప్రకారంగా 6 నెలలు జైలు శిక్ష విధించాలి, జరిమానా విధించాలి, తిరిగి ఆ భూములు గిరిజనులకు దళితునివ్వాలని చట్టం తెలీదా వీళ్ళకి? ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీరాజ్ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న విజయనగరం మండలం వెలుగు ఏపీఎం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు పేర్కొన్నారు. విజయనగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మామిడి అప్పలనాయుడు తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణను నిర్వీర్యం చేస్తూ 1994 పంచాయతీరాజ్ చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న వెలుగు ఏపీఎంపై తగిన చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏపీఎంపై సమగ్ర దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకొని ఎడల మండల పరిషత్ ద్వారా ప్రత్యక్ష ఆందోళనలకు న్యాయ పోరాటానికి సిద్ధమవుతానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి పునాదులు పంచాయతీరాజ్ వ్యవస్థలు. కానీ ఈరోజు విజయనగరం మండలంలో పంచాయతీరాజ్ వ్యవస్థను కించపరిచే విధంగా 73వ రాజ్యాంగ సవరణ నిర్వీర్యం చేసే విధంగా 1994 పంచాయతీరాజ్ చట్టాలని అపహాస్యం చేసే విధంగా విజయనగరం మండలానికి సంబంధించిన ఏపీఎం గారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. తక్షణపై ఆయనపై చర్యలు తీసుకోవాలి, ఆయన ఉద్యోగం నుండి తొలగించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 1994 పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 2 ప్రకారము వెలుగుకు సంబంధించిన ఏపీఎం మండల పరిషత్ ఆధీనంలో జవాబుదారీగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. మండల పరిషత్ పర్యవేక్షణ కూడా వారిపై ఉండడం జరుగుతుంది. గత 2 వారాలుగా విజయనగరం మండలానికి సంబంధించిన ఏపీఎంపై సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన లీడర్లు అనేక పలు ఫిర్యాదులు మండల పరిషత్కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయమని మండల పరిషత్ అధికారికి ఆదేశించగా ఆయన సమావేశం ఏర్పాటు చేయమని ఏపీఎంకి ఇప్పటికీ 6 పర్యాయాలు చెప్పినప్పటికి కూడా సమావేశం ఏర్పాటు చేయటం లేదు. సరికదా సమావేశానికి వచ్చే మహిళలకు కూడా బెదిరించి వాళ్ళని సమావేశానికి రాకుండా ఆపటం, ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన మండల పరిషత్ వ్యవస్థనే అపహాస్యం చేయటం, ఈరోజు పంచాయతీరాజ్ చట్టాన్ని కించపరచడం. కావున ఇవి అటువంటప్పుడు ఇటువంటి ఏపీఎం గారు ఒక వ్యవస్థను ధిక్కరిస్తూ ఉంటే అటువంటప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు ఎందుకు, మండల పరిషత్ వ్యవస్థ ఎందుకు, పంచాయతీ సర్పంచులు ఎందుకు, జిల్లా పరిషత్తులు ఎందుకు? తక్షణమే ఏపీఎం గారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకున్న పక్షంలో మండల పరిషత్ ద్వారా అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. వెంటనే మీ ద్వారా తెలియజేస్తున్న తక్షణమే పీడీ గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి. స్పందించి తక్షణం విజయనగరం మండలంలో ఉన్న ఏదైతే
కూతవేటి దూరంలో ఉన్న ఈ శాఖకి సంబంధించిన మంత్రి గారు కూడా తక్షణమే స్పందించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 30 ప్రకారం పట్టణంలోని గొడగల వీధిలో 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లుకి 2 సెంట్లు ఉచితంగా రెగ్యులర్ చేసి ఇవ్వాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ పేదల కోసం తీసుకువచ్చిన జీవో పెద్దలు ఉపయోగించుకోకుండా చూడాలని కోరారు. గొడగల వీధిలో పేదల ఇల్లు తొలగించాలని ఒక ప్రైవేటు వ్యక్తి 20 ఏళ్ల క్రితం ప్రయత్నం చేస్తే ఆనాడు సిపిఎం పార్టీగా తాము అడ్డుకున్నామన్నారు. అప్పటి కలెక్టర్ పూనం మాలకొండయ్య దర్యాప్తును జరిపి ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారన్నారు. కానీ నాటి నుండి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా నేటి వరకు పట్టాలు మంజూరు చేయలేదని, ఇప్పుడు ప్రభుత్వం జీవో నెంబర్ 30 జారీ చేసిందని, దాని ప్రకారం నివాసం ఉంటున్న వారికి ఆ స్థలంలోనే రెగ్యులర్ చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు బి రమణ, రాజు, నాగరాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047 వికసిత్ భారత్ను సాధించే లక్ష్యంగా పనిచేస్తున్నామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంటా వెంకటరావు పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరంలోని తన కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంటా వెంకట్రావు మండల పరిషత్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చేయాల్సిన విధులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రత్యేక అధికారిగా డిఆర్డీఏ పీడీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, 5 సభ్యులతో కూడిన బృందం P4 పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం 2047 నాటికి వికసిత భారత్ అని ఒక పథకాన్ని అమలు చేస్తుంది. ఆనాటికి సాధించాల్సినటువంటి లక్ష్యాలని నిర్దేశించింది. అలాగే ఈ 2047కి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర దిశగా 2047 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలని లక్ష్యాలను నిర్దేశించింది. అది 2 రకాలుగా మనకి స్వల్పకాలిక అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఆ దిశగా ఈ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే గారి సలహా సూచనల మేరకు ప్రత్యేక అధికారి పీడీడీఆర్డీఏ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాం. ఆ దిశగా అడుగులేస్తున్నాం. ఈ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అనే విషయంలో P4 అనే పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఇది 2029 నాటికి సాధించాలనేటువంటిది ఒక ఆదేశం. అలాగే 2047 నాటికి ప్రతి సంవత్సరం 15% గ్రోత్ రేట్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా పేదరికం లేని సమాజాన్ని 2047 నాటికి విజన్ 2047 అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం. ఆ దిశగా అందరూ కలిసి రావాలని, ఈ కొత్తగా తయారు చేస్తున్న ఈ ప్రణాళిక అమలుకి అందరూ సహకరించాలని, ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం పేదలకు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు లక్షల ఎకరాలు దారాదత్తం చేస్తూ పేద ప్రజలకు కేవలం 2 సెంట్లు స్థలం ఇవ్వడాన్ని తిరస్కరించడం చంద్రబాబు మోసకారితనానికి నిదర్శనమని ఆరోపించారు. సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సాయం అందిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయని, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా సాగలేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి వారు ప్రకటించారు. ఇంతవరకు ఇంటి స్థలాలకు సంబంధించిన దాంట్లో ఏమాత్రం ప్రయత్నం చేయకుండా
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట అనేక వందల మండల కేంద్రాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేసి ఇల్లు లేనటువంటి పేదలందరినీ సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మీ నోటితో మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట మారిస్తే అట్లా మేము ఒప్పుకునేటువంటి సమస్య లేదు. 1 సెంటు కాకుండా ఈరోజు ఇల్లు నిర్మాణం జరగలేదు కాబట్టి దాన్ని మార్చి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 11 మాసాలు అవుతా ఉన్నా కూడా ఇంతవరకు అతిగతి లేనటువంటి స్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మరొక వైపు నుండి పెన్షన్లు అందరికీ ఇస్తానని చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని బటన్లు నొక్కితే వాళ్ళ బటన్ల కంటే నేను నిన్న నొక్కినటువంటి బటనే చాలా లావుగా ఉంది, బలంగా ఉందని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ వాళ్ళ పెన్షన్లు ఎందుకు రద్దు అయిపోతూ ఉన్నాయి? మీరు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం ద్వారా వాళ్ళ యొక్క కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పి చూపించి వారికి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా రద్దు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి పద్ధతిలో 2 సెంట్లు 3 సెంట్లు స్థలము 5 లక్షల రూపాయలు దాని ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచి బకాయిలను చెల్లించాలని నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తున్న తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు మారుతున్న విధానాలు మాత్రం మారడం లేదని విమర్శించారు. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలందించడంలో సిహెచ్ఓలు కీలక పాత్ర పోషిస్తున్నా వారి సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. మాకు నామ్స్ ప్రకారం ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్లో మేము 2019 నుంచి జాబ్ చేస్తున్నాం. యాజ్ పర్ మా నామ్స్ ప్రకారం ఏంటంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయితే మాకు రెగ్యులరైజ్ చేయాలి. కానీ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇప్పుడు వచ్చి దాని గురించి ఏమి ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. దానికోసం మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాము, దాని గురించి ఏమి పట్టించుకోలేదు. ఇన్సెంటివ్స్ ఒకటి రావాలి. దాని తర్వాత ఎన్హెచ్ఎంలో 23% హైక్ మాకు ఇంకా రాలేదు. సో అది కాకుండా మాకు శాలరీ కూడా టైంకి పడట్లేదు. శాలరీస్ కూడా టైంకి పడాలని, మాకు ఎన్హెచ్ఎంలో 23% హైక్ రావాలని, అలాగే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా త్వరలో రిలీజ్ అవ్వాలని, ఫిక్స్డ్ ఒక జాబ్ చార్ట్ కూడా మాకైతే జాబ్ చార్ట్ ఫిక్స్డ్గా లేదు. సో దాని గురించి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దయచేసి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించాలని, ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతు ఉత్పాదక సంఘాల ద్వారా ఉత్తర కోస్తాలో విత్తనాభివృద్ధి చేయాలని పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తర కోస్తా పరిశోధన విస్తరణ సహాయ మండలి సమావేశం 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న ఉత్తర కోస్తా పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం 2వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు మంగళవారం విత్తన అభివృద్ధి మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పివి సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కావలసిన వరి, నువ్వులు, వేరుశనగ, గోగు, కట్టెజనుము, చిరుధాన్యాలకు రైతులే ఉత్పత్తిదారుల సంఘాలుగా తయారై విత్తనాభివృద్ధి చేసుకుని అవసరమైన విత్తనం తయారు చేసుకోవాలని సూచించారు. డాక్టర్ విజయశంకబాబు మాట్లాడుతూ జిల్లాలలో ఉన్న చెరువుల నుండి చెరువు మట్టిని పొలంలో వాడాలని సూచించారు. రాష్ట్ర వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు గిరిజారాణి మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువు వేసి మాత్రమే తొలకెరలో వ్యవసాయం చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పప్పుజాతుల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి, నూనె గింజల ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ఆయా పంటల దిగుబడి పెంచేందుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పాత్రో, డాక్టర్ కె లక్ష్మణ, 4 జిల్లాల ఏడీఏలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయనగరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. విజయనగరం మండలం జొన్నవలస జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులను తొలగిస్తూ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కూర్మనాథ్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో లోపాలను సరిచేయాల్సిన అధికారులు స్కూల్ యాజమాన్య కమిటీలు లోపాలను సృష్టించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం అన్యాయమన్నారు. గత 17 ఏళ్లుగా దుర్గాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం వంటలు నిర్వహిస్తున్నామని, నూతనంగా స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికైన తర్వాత కావాలనే అకారణంగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో కష్టాలను తట్టుకుంటూ 17 ఏళ్ల పాటు పనిచేసిన వారిని ఈ విధంగా తొలగించడం అన్యాయమన్నారు. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం. భూ సమస్యలపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరిక. జిల్లా పరిషత్లో ముగిసిన 2 రోజుల వ్యవసాయ సదస్సు. వ్యవసాయ రంగంలో మెలకువలపై రైతులకు నిపుణుల సూచనలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.